మంత్రం ద్వారా ఇద్దరు వ్యక్తులను విడదీసి పవర్ఫుల్ గల ప్రయోగం మీకు తెలియజేస్తున్నాను. ఒకళ్ళు మన వీడియోలో కామెంట్లో తెలియజేసింది ఏమిటంటే, తన భర్త పరాయి స్త్రీ మోజులో పడి తన కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు, మమ్మల్ని రోడ్డు మీదకి లాగే విధంగా ఉన్నాడు అని ఆమె ఆ కామెంట్ రూపంలో పెట్టి ఏదైనా మంత్రం కానీ తంత్రం కానీ ఉంటే తెలియజేయండి అని అడగటం జరిగింది. ఆమె కొరకు ఈ యొక్క వీడియోని మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క చిన్న మంత్రం ద్వారా, ఈ యొక్క చిన్న ప్రయోగం ద్వారా 11 రోజుల్లో వాళ్ళు విడిపోవడం అనేది జరిగింది అన్నమాట. అయితే మీరు చేయవలసింది ఏంటంటే, దీంట్లో ఒక 10 నిమిషాలు కార్యక్రమం అనేది ఉంది. ఇద్దరు శత్రువుల మధ్య గొడవ పెట్టి వాళ్ళని విడదీయటం అనేది జరిగింది. అదేవిధంగా సంబంధాల దారిలో, చెడు దారిలో వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విడదీయటం అనేది జరిగింది. అదేవిధంగా మీ పిల్లలు ఎవరైనా సరే చెడు దారిలో వెళ్తూ ఉంటే వాళ్ళని విడదీసి సరైన పద్ధతిలో మీరు ఉంచుకునే ప్రక్రియలు ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది ఉండిద్ది అన్నమాట. అయితే ఈ యొక్క మంత్రానికి మీకు కావాల్సిన వస్తువులు అనేవి ఒక 3 వస్తువులు ఉన్నాయి. అవి వచ్చేసి మీకు 11 కర్పూర బిళ్ళలు అనేవి కావాలి. 11 కర్పూర బిళ్ళలు కావాలి. 2 ఎండుమిరపకాయలు కావాలి. 2 ఎండుమిరపకాయలు కావాలి. 3 వచ్చేసి ఒక నిమ్మకాయ కావాలన్నమాట. ఈ యొక్క 3 వస్తువులతో ఈ యొక్క ప్రయోగం అనేది జరిగిద్ది అన్నమాట. చాలా పవర్ఫుల్గా ప్రయోగం. ఒకటి చెబుతున్నాను, ఎవరు చేసినా సరే మీకు ఇటువంటి కష్టాలు ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. పొరపాటున కూడా మంచి వాళ్ళ మీద ఇటువంటి ప్రయోగాలు చేశారంటే వాళ్ళ మధ్య విద్వేషణ అనేది జరిగి వాళ్ళు విడిపోవడం అనేది జరిగింది. దానికి బాధ్యతలు మీరు అవుతారు. కాబట్టి ఎవరైనా సరే చేయాలనుకున్న వాళ్ళు సమస్యలు ఉంటేనే చేయండి, అంతేగాని పని చేసిద్దా లేదని వేరే వాళ్ళ మీద ప్రయోగం మట్టి చేయకనమాట. అయితే ఈ 3 వస్తువులతో వాళ్ళని ఎవరైనా సరే విడదీయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క ప్రయోగం ఎప్పుడు చేయాలంటే అమావాస్య రోజున సాయంత్రం పూట వచ్చేసి 6 నుండి 9 గంటల మధ్యలో ఈ యొక్క ప్రయోగం అనేది చేయవలసి ఉంటుంది. ఏం చేయాలి? అమావాస్య రోజు సాయంత్రం పూట మీరు ఈ 3 వస్తువులు తెచ్చుకొని మీ ఇంట్లో ఈ ప్రయోగం అనేది ఇంట్లో చేయకూడదు అన్నమాట. ఇంటి బయట చేయాలి. అది నేను మీకు ఒకటి క్లారిటీ చేస్తాను. ఈ ప్రయోగం కాదు, ఏ ప్రయోగం అయినా సరే ఎవరికి తెలియకుండా, ఎవరికి చెప్పుకోకుండా చేసుకోండి. ఎందుకంటే పొరపాటున మీరు ఏదైనా చేశారంటే ఇది ఇటువంటివన్నీ ఒక బ్లాక్ మ్యాజిక్ లాగా ఉంటాయి, అంటే ఒక చేతబడి లాగా ఉంటాయి. పొరపాటున ఎదుటి వాళ్ళు అది 10 మందికి చెప్పంటే చివరికి మీకే ఈ యొక్క ముప్పు అనేది వచ్చింది. కాబట్టి ఏ ప్రయోగం చేసినా సరే ఎవరికి తెలియకుండా చేసుకోండి, మీకు మంచిది అన్నమాట. అయితే చేయవలసిన ప్రయోగం ఏమిటంటే, మీరు ఈ వస్తువులు తీసుకొని బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు చూడని ప్రాంతంలో వెళ్ళండి. ఆడికి వెళ్ళి ఈ 11 కర్పూర బిళ్ళలు నేల మీద పెట్టండి. నేల మీద పెట్టేసి మీరు 2 ఎండుమిరపకాయలు తీసుకొని ఇప్పుడు ఈ యొక్క ఎండుమిరపకాయలని మీరు మనం దిష్టి ఏ విధంగా తీస్తాం అదేవిధంగా ఒకసారి ఎండుమిరపకాయలు మీ తల చుట్టూ తిప్పి ఈ యొక్క మంత్రాన్ని చదవండి. ఈ యొక్క మంత్రంలో మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రువు పేరుని పెట్టి మంత్రం అనేది చదవలసి ఉంటుంది. 1-2 సార్లు క్లారిటీగా అండి. ఒకసారి మీ తల చుట్టూ తిప్పి ఈ యొక్క మంత్రం అనేది చదవాలి. చదివేటప్పుడు ఆ మంత్రంలో శత్రువు పేరు పెట్టి చదవాలి. ఈ విధంగా మీరు 21 సార్లు మీ తల చుట్టూ తిప్పుతారు. 21 సార్లు ఈ యొక్క మంత్రాన్ని మీరు చదువుతారు అన్నమాట. చదివిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ కింద పెట్టిన కర్పూర బిళ్ళలని మీరు అగ్గిపెట్టి తీసుకొని వెలిగించేసి అవి మండుతున్నప్పుడు ఈ ఎండుమిరపకాయలను ఆ మంటలో వేయండి. వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడతో మీకు కర్పూర బిళ్ళలతో పని అయిపోయింది. అదేవిధంగా ఎండుమిరపకాయలతో పని అయిపోయింది. ఇప్పుడు మీకు నిమ్మకాయ ఉంది కదా, ఈ నిమ్మకాయతో ఏం చేయాలి అంటే, ఈ యొక్క నిమ్మకాయని తీసుకొని ఈ యొక్క నిమ్మకాయ మీద మీరు శత్రువు పేరు రాయండి. శత్రువు పేరు రాసేసి మీరు చేతిలో పట్టుకొని ఇదే మంత్రాన్ని మళ్ళీ మీరు 21 సార్లు చదవండి. చదివి ఈ యొక్క నిమ్మకాయని కూడా ఆ కర్పూర బిళ్ళల పైన పెట్టేసి అవి పూర్తిగా కాలినా పర్వాలేదు, కాలకపోయినా పర్వాలేదు, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదన్నమాట. అవి అక్కడ పెట్టేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి మీ కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని స్నానం చేయండి. ఎందుకంటే ఇది అమావాస్య రోజున మీరు చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఇంటికి వచ్చేసి స్నానం చేసేయండి. అయితే ఈ యొక్క ప్రయోగం ఎన్ని రోజులకి పనిచేసింది అంటే, ఈ యొక్క ప్రయోగం అనేది మీకు 11 రోజుల లోపు మీరు ఎవరి పేరు పెట్టేది ఈ యొక్క మంత్రంలో ఈ ప్రయోగం చేశారో వాళ్ళ మధ్య చిన్న విద్వేషణ అనేది జరిగింది అన్నమాట. విద్వేషం జరిగి వాళ్ళ మధ్య చిన్న గొడవలు అనేవి ఏర్పడి చివరికి వాళ్ళు విడిపోవడం అనేది జరిగింది అన్నమాట. కాబట్టి మీరు ఈ యొక్క ప్రయోగం అనేది 1-2 సార్లు ఆలోచన చేయండి. మళ్ళీ చెబుతున్నాను, భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధాల మధ్య నడుస్తున్న కుటుంబాలు కానీ, లేకపోతే శత్రువు వలన మీకు హాని ఉంటే వాళ్ళిద్దరిని విడగొడతాం కానీ, లేకపోతే మీ పిల్లలు
చెడు దారిలో వెళ్తున్నారని మీకు అనుమానం వచ్చినప్పుడు వాళ్ళని కాపాడటం కోసం కానీ ఇటువంటి ప్రయోగాలకు మాత్రం వీటిని ఉపయోగించండి. అంతేగాని మీరు వేరే ఉద్దేశంతో ఇటువంటి ప్రయోగాలు చేశారంటే మీకే ఇవి వ్యవస్థలో మీకు తగలటం అనేది జరిగింది. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేయండి. నేను మీకు ఎటువంటి సోది అనేది చెప్పకుండా ఉన్నట్టుగా ఫుల్ క్లారిటీగా వీడియో అనేది మీకు తెలియజేశాను. మంత్రం అనేది మీకు వీడియో మీద ఇస్తాను. మంత్రం చూసి మీరు యొక్క మంత్రాన్ని చదువుకోండి. మంత్రానికి ఎటువంటి సిద్ధి చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదు. మంత్రం మీరు 21 సార్లు చదవాలి. 21 సార్లు మీ తల చుట్టూ ఎండుమిరపకాయలు తిప్పుకున్న తర్వాత నేను చెప్పిన కార్యక్రమం మొత్తం వరుసగా చేసేసేయండి. మీకు అనుకున్న కోరిక అనుకున్నట్టుగా జరిగిద్ది. ఒకటి మర్చిపోయాను, ఆ మంత్రంలో అముఖం అని ఉన్న చోట శత్రు పేరు పెట్టండి. అముఖం అని ఉన్న చోట శత్రు పేరు పెట్టి మీరు ఈ యొక్క ప్రయోగం అనేది చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అనుకున్న కోరిక 100% అనేది నెరవేరింది. ఇక్కడి నుంచి మీకు డైలీ ఒక వీడియో అనేది మీకు మంత్ర రూపంలో కానీ తంత్ర రూపంలో కానీ వచ్చింది. అదేవిధంగా నేను 2వ ఛానల్ అనేది పెట్టాను, యూనివర్స్ మిరాకిల్ అన్నమాట. అంటే విశ్వం యొక్క అద్భుతం. ఈ విశ్వంలో మీకు తెలియని శక్తి వల్ల మీరు ఏమేమి సాధిస్తారు అనే దాని గురించి ఆ ఛానల్లో మంత్రం తంత్రం ద్వారా మీరు సాధించలేని మీరు ఒక 24 గంటల్లో, ఒక రోజులో, 2 రోజులు సాధించి పవర్ఫుల్ గల ఏంజల్ నెంబర్స్. అదేవిధంగా మీకు ఎమర్జెన్సీలో డబ్బు అవసరమైనప్పుడు డబ్బు కోసం ఏం చేస్తే మీకు మనీ అందిద్ది అనే దాని గురించి, లేదా మీ ఉద్యోగ రీతి కానీ వ్యాపార రీతి కానీ మ్యారేజ్ ప్రాబ్లం కానీ దేనికైనా సరే మీకు సూపర్ పవర్ఫుల్గా ఫాస్ట్గా పనిచేసే ఏంజల్ నెంబర్స్, స్విచ్ బోర్డ్స్, వేదిక్ స్విచ్ బోర్డ్స్ ఇటువంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. వీటన్నిటిని మీకు నేను ఆ యొక్క ఛానల్లో మీకు డైలీ ఒక వీడియో చొప్పున మీకు పెట్టుకుంటూ వస్తాను. మేము తంత్రాలు చేసేవాళ్ళనుకుంటున్న వాళ్ళు మొత్తం ఈ తంత్రాలకు సంబంధించిన వాళ్ళు మొత్తం ఈ ఛానల్లో మీకు పెట్టడం అనేది జరిగింది. మీకు ఏది సులభంగా ఉండి మీకు ఏది మీరు చేయగలము అనుకుంటే మీరు అది చేసి మీకున్న సమస్య అనేది మీరు తీర్చుకోనమాట. అంటే మీరు ఆ ఛానల్ లింక్ అనేది మీకు కింద ఇస్తాను. మీరు ఆ యొక్క ఛానల్ని సపోర్ట్ చేసి మీరు కూడా మీకున్న పరిష్కారాలను మీకు తెలియజేయండి. మన ఛానల్లో చెప్పే ఏంజల్స్ నెంబర్స్ అనేది చాలా పవర్ఫుల్గా 24 గంటల్లో జరిగే నెంబర్స్ మీకు తెలియజేస్తాను. అటువంటి పవర్ఫుల్ నెంబర్లు మీ జీవితాన్ని మార్చేసిద్ది అన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.